గుంతకల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు, నాయకులు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచే నియోజకవర్గం గుంతకల్లని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గుంతకల్లో టీడీపీ జెండాను ఎగురవేసి చంద్రబాబుకు కానుకగా ఇస్తామంటున్న గుమ్మనూరు జయరాంతో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. గుంతకల్ టీడీపీ టికెట్ సాధించిన తర్వాత ఆ నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తున్నారు గుమ్మనూరు సోదరులు. ప్రస్తుతం మనతో మాట్లాడితే గుమ్మనూరు జయరాం అన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది గుంతకల్ ప్రజల ఆదరమానాలు, ఆ స్వాగతం మన చూసాం, మేము కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఎలా అనిపిస్తుంది అంత మీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. గుంతకల్ నియోజకవర్గానికి చాలా విచిత్రమైన బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టే నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. నేను అదృష్టంగా భావిస్తున్నా గుంతకల్ నియోజకవర్గానికి వచ్చి. నేను 25 రోజుల క్రితం మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించిన తర్వాత కొన్ని అనువైన కారణాల వల్ల నేను అక్కడి నుంచే ఉంటే గుంతకల్, పాముడి, గుత్తి, గుంతకల్లు అన్ని మండలాల నుంచి వచ్చి, అన్న మీరైతేనే మాకు బాగా సరిపోయేది, మీరు స్పందించే నాయకుడు, మీరు మా కష్ట సుఖాలు తెలిసినవాడు కాబట్టి, మా దగ్గర ఉన్న ఆలూరు నియోజకవర్గంలో మీరు తెలిసి పనిచేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా నియోజకవర్గానికి వస్తే మేమంతా బాగుంటామని చెప్పేసి ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గం ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే చెప్పాలంటే నా కుటుంబ సభ్యులని చెప్పచ్చు. నేను మీరు మిమ్మల్ని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, పక్క జిల్లా నుంచి తీసుకొచ్చారు నాయకుడు, ఇక్కడ నాయకులు లేక అంటూ కూడా ఆరోపిస్తున్నారు. అంటే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆయన పక్క జిల్లా నుంచి అనేదానికి భయపడి ఆ మాట అన్నాడని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నేను పక్క జిల్లా వాడిని అనేది ఒక భాగం అయితే, మన గుమ్మనూరు విలేజు గుంతకల్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ రేషన్ అయినా ఏదైనా తీసుకురావాలంటే మేము గుంతకల్కే రావాలా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే, మా కన్నతల్లిది నక్కందొడ్డి గ్రామం, గుంతకల్ నియోజకవర్గం నక్కందొడ్డి గ్రామం. నేను పెద్ద కొడుకుని కాబట్టి ఆ నక్కందొడ్డి గ్రామంలో పుట్టాను కాబట్టి, మా అమ్మ పురుడు పోసింది నాకు నక్కందొడ్డి కాబట్టి నేను ఖచ్చితంగా నియోజకవర్గ వాసి అని నేను చెప్పగలను. వాళ్ళకి భయం వచ్చి గుమ్మనూరు జయరాంకి ఉన్న క్రేజ్కి తట్టుకోలేక బయట నుంచి వచ్చినారనే మాట మాట్లాడతారు తప్ప ఇది మిగతాది బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదని చెప్పి స్పష్టంగా చెప్పగలను. గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధికి మీరు ఏమి ప్లాన్ చేసుకున్నారు? 5 ఏళ్ళలో గెలిచిన తర్వాత రాబోయే కాలంలో ఏం ప్లాన్ చేసుకున్నారు? ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా గుత్తి పట్టణంలో తాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది. అంటే వీటన్ని తీర్చడానికి ఏం ప్లాన్స్ ఉన్నాయి? నేను దాదాపుగా 3 మండలాలు, అదేవిధంగా గుంతకల్ టౌన్లో మా సీనియర్ నాయకులు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఇంకా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు, వాళ్ళ మనోభావాలు ఎక్కడ ఏ పరిస్థితి ఎక్కడ ఉందో, ఎక్కడ నీటి ఎద్దడి ఎక్కడ ఉందో అన్ని పెద్దల్ని నేను నా దగ్గర, ఆ పెద్దలు కూడా ఒక కుటుంబ సభ్యుడు, మా తమ్ముడు వచ్చినాడు, మా అన్న వచ్చినాడు అనే భావంతో నా దగ్గర వచ్చి, ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం. ఇప్పుడు కేసీఆర్ అన్న సొంత నాకు అన్న లెక్క పనిచేస్తున్నాడు. ఇప్పుడు నారాయణ స్వామి అన్న నాకు సొంత, ప్రభాకర్ అన్న సొంత నాకు అన్న లెక్క చేస్తున్నాడు. సీనా అన్న నాకు సొంత అన్న లెక్క. అంటే ఒక కుటుంబ సభ్యుడు లెక్క నాకు ఫీల్ అయ్యి ఈరోజు ఇంత భారీ ఎత్తున కొండాపురంలో మీరు చూసినారు చూడు, నన్ను ఒక అన్న తమ్ముడుగా చూసినారు తప్ప నాకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడలేదని చెప్పి నేను చెప్పగలను. అంటే కేవలం 3 డేస్ అయింది, మీరు ఇంత పేర్లు గుర్తుపెట్టుకోవడం, ఊరి పేర్లు పెట్టుకోవడం, ఇవన్నీ ఎలా? అది దేవుడిచ్చిన వరం అని చెప్పచ్చు. అంటే ఈ ప్రజలు మీకు ఎంతమంది అభిమానం చూపిస్తారు కాబట్టి మీరు అంతా గుర్తుండిపోయినారు. నేను ఎప్పుడు చెప్తుంటా మా ప్రజలకి, మా ప్రజలు అనేది మాట వద్దు, నా కుటుంబ సభ్యులు, నా తమ్ముళ్ళకి ఏం చెప్తానంటే, నా దగ్గర మీరు ఎంత ఫైట్ చేస్తే అంత నా మైండ్లో ఎక్కుతారని చెప్తాను. నేను కొంతమంది నాయకులు ఫైట్ చేసి పోవయ్యా అని చెప్పి గదిరించుకుంటారేమో. నా దగ్గర ఏం లేదు. నా దగ్గర ఫిక్స్ కావాలంటే, మైండ్లో ఫిక్స్ కావాలంటే నాతో కొట్లాడాల. మా లడ్డాని ఉన్నాడు ఈరోజు, నిన్నే చెప్పినాడు దేవరా చేసేదానికి నువ్వు రావాలన్నాడు. అయినా నేను ఇంకా ఆ ఊరికి ఇంకా ప్రచారం పోలే అన్న, ఒకసారి ప్రచారంకి వస్తానన్నా అంటే, లేదన్నా నువ్వు ఖచ్చితంగా రావాలంటే ఆ లడ్డాని కోరిక మేరకు ఖచ్చితంగా ఈ ఊరికి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి అన్న కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మొత్తం మీకు గుంతకల్లో మీకు సొంత ఊరే ఉన్నట్లే అభిప్రాయం ఉంది. ఎంత మెజార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఖచ్చితంగా అది నేను చెప్పెక్కిన మా అన్న ఉన్నాడు, మా పెద్దల అన్నోళ్ళు ఉన్నారు, అన్నోళ్ళు సమాధానం చెప్తారు. నాకంతో దాదాపు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి 175 సీట్లు ఫస్ట్
ఫస్ట్ గుంటకల్ సీటు బహుమానంగా ఇస్తారు. ఈసారి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని అంటారు, మంత్రిగా మళ్ళీ చూసే అవకాశం ఉందా గుమ్మనూరు జయరాంని అంటే? అది పెద్ద ఆయన నిర్ణయించాల. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను కదా. నేను 2 టర్ములు నేను ఈ పార్టీకి ఎలా ఉపయోగపడుతున్నానో, ఎలా కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో నాకు పెద్ద ఆయన ఒప్పించినాడు. నా కోరిక కూడా పెద్ద ఆయన్ని సీఎం చేసే బాధ్యత నాకు ఉంది కాబట్టి నా సాయి శక్తుల కర్నూలు జిల్లాలో తిరుగుతా, అనంతపురం జిల్లాలో తిరిగి ఖచ్చితంగా అత్యధికంగా సీట్లు సంపాదించుకుని అన్నకి బహుమానంగా ఇస్తానని చెప్పి పెద్ద ఆయనకు నేను కంగ్రాచులేషన్స్ మీకు. దాదాపు చూస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు సీఎంగా చేసేంత వరకు 2 జిల్లాలను, ఇటు కర్నూలు కానీ ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ 2 జిల్లాలను తిరిగి గెలిపించి చంద్రబాబు నాయుడుకి గుంతకల్ గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా భారీ మెజార్టీతో గెలిచి ఆయన గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు గుమ్మనూరు జయరాం గారు. వీడియో ప్రస్తుతం గుంతకల్ నుంచి.